నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఇరాన్ రహస్య సామ్రాజ్యంపై వేడని మిస్టరీ, సజీవంగానే కొత్త సుప్రీం లీడర్. అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక, తెర వెనుక ముస్తఫా ఖమేనీ మైండ్ గేమ్, ర్యాకెట్ దాడుల గాయాలు, రహస్య స్థావరాల నుంచి అణు వ్యూహాలు, మిడిల్ ఈస్ట్ డ్రామా, అక్షరాల రూపంలోనే ఆదేశాలు, మధ్యవర్తులతోనే రాయబారాలు. విశ్వవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఇరాన్ మిస్టరీపై అమెరికా రక్షణ నడిబొడ్డు నుంచి ఒక సంచలన ప్రకటన వెలువడింది. గడిచిన కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నారా లేదా? మరి ఈ సస్పెన్స్ తెరదించుతూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనెట్ సాక్షిగా ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. దీంతో ఇంతవరకు మైండ్ గేమ్స్, క్లోజ్డ్ డోర్ డిప్లొమసీతో సాగుతున్న ఈ అంతర్జాతీయ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశం ఒక్కసారిగా నిప్పులు కురిపించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన అత్యంత భీకర వైమానిక దాడులు ఇరాన్ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలను బలి తీసుకున్నాయి. దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ తన గుప్పిట్లో ఉంచుకున్న ఒక శక్తి అంతమవడంతో ఆ సింహాసనంపై ఆయన 56 ఏళ్ల కుమారుడు ముస్తఫా ఖమేనీ కూర్చున్నారు. కానీ అధికారం చేపట్టిన మొదటి రోజే ఆ వైమానిక దాడుల తాలూకు గాయాలతో ముస్తఫా మాయమయ్యారు. మరి ఎక్కడా ఎవరికి ఆయన కనిపించలేదు, వినిపించలేదు. ఎలాంటి వీడియో సందేశాలు లేవు, కనీసం ఫోటోలు కూడా లేవు. దీంతో ప్రపంచ దేశాల నిఘా వర్గాల్లో ఒకే ఒక్క అనుమానం బలపడింది: ముస్తఫా ఖమేనీ కూడా ఆ దాడుల్లో చనిపోయారా? మరి ఇరాన్ కేవలం ఒక మాయాజాలంతో ప్రపంచాన్ని నమ్మిస్తుందా? కానీ సీన్ కట్ చేస్తే వాషింగ్టన్ క్యాపిటోల్ హిల్ సాక్షిగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు ఇచ్చిన సాక్ష్యం అంతర్జాతీయ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఖమేనీ సజీవంగానే ఉన్నారు. శత్రువుల కంటికి కనిపించకుండా రహస్య గుహల నుంచే ఇరాన్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ రూబియో ప్రకటించారు. ఇది ఒక హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. అమెరికాతో జరుగుతున్న అత్యంత సున్నితమైన రహస్య అణుచర్యల్లో భాగంగా ఖమేనీ చురుగ్గా పాల్గొంటున్నారట. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మరి ఖమేనీ ఎవరికీ నేరుగా ముఖం చూపించడం లేదు. ఆయన నుంచి వచ్చే ప్రతి సందేశం కేవలం రాతపూర్వకంగా, అది నమ్మకమైన కొరియర్ వ్యవస్థ, మధ్యవర్తుల ద్వారా మాత్రమే నడుస్తుంది. మరి అమెరికా ప్రతిపాదించే ఒక్కో ఫైల్కు ఇరాన్ నుంచి సమాధానం రావడానికి 3 నుంచి 5 రోజులు పడుతుందంటే తెర వెనుక ఎంతటి పక్కా వ్యూహం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిప్పితే ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇలాంటి అదృశ్య నాయకత్వాలు కొత్త ఏమీ కాదు. గతంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్ సుప్రీం ముల్లా ఒమర్ లేదా ఐసిస్ ఉగ్రవాదులు సైతం ఇలాగే ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్ కళ్ళకు కనపడకుండా కేవలం ఆడియో టేపులు, రాతపూర్వక లేఖలతోనే భారీ నెట్వర్క్ను శాసించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఒక అధికారిక దేశాధినేత అమలు చేయడం అంతర్జాతీయ రాజతంత్రాన్ని ఆశ్చర్యపరుస్తుంది. శత్రువుల చేతిలో క్షిపణులు ఉన్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ చేసే టెక్నాలజీ ఉంది. అందుకే బహిరంగంగా బయటికి రావడం అంటే మృత్యువుని ఆహ్వానించడమే అని ఇరాన్ అంతర్గత భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ను ముట్టడించేందుకు వ్యూహాలు రచిస్తుంటే, ముస్తఫా మాత్రం తన ఉనికిని చాటుకుంటూనే అణు చర్యలను శాసిస్తున్నారు. ఖమేనీ మాత్రం తన ఉనికిని చాటుకుంటూనే అణు చర్చలను శాసిస్తున్నారు. మరి దీనికి బలాన్ని చేకూరుస్తూ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ సైతం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సుప్రీం లీడర్ అనుమతి లేకుండా దేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు, అణు ఒప్పందాలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే దేశాన్ని నడిపించే కమాండర్ ఇన్ చీఫ్ క్షేమంగానే ఉన్నాడనే సిగ్నల్స్ ఇవ్వకనే ఇచ్చారు. ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేతకు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతుంది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటువంటి ఉత్కంఠభరిత వాతావరణంలో గాయపడిన ఇరాన్ పులి గుహ నుంచే వేస్తున్న అడుగులు అమెరికాకు సైతం సవాల్గా మారాయి. ఆంక్షల సడలింపు కోసం ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు సిద్ధపడిన ఖమేనీ ఆడే ఈ ఇన్విజిబుల్ చెస్ గేమ్ చివరకు ఏ తీరానికి చేరుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.